హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనతో గలగల. రేపు సండే కదా, ఏం కుక్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ట్రై అవుట్ దిస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్, సాల్ట్ అండ్ పసుపు వేసి చికెన్ని కుక్ చేసుకోండి. అండ్ ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి మనకు మసాలా కావాలి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ప్లస్ ధనియాలు అన్నీ యాడ్ చేసి కొంచెం లైట్గా వేయించి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ చేయడానికి ప్యాన్ హీట్ అయిన తర్వాత మీరు చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసి, ఆనియన్స్ మరీ గోలాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఆనియన్స్ ఫ్లేవర్ వచ్చేలా ఉంటే చాలు. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసి మంచిగా కలుపుకోండి. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా కొంచెం వేయండి, ఇప్పుడే మొత్తం వేయొద్దు. మనం 3 times ఈ మసాలా యూస్ చేస్తాం. సో 3 quantities సపరేట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ క్వాంటిటీ వేయండి. ఆ మసాలా కొంచెం ఆయిల్లో గోలిన తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయాలి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత లైక్ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దాంట్లో 4 tablespoons కారం అండ్ సరిపడా ఉప్పు వేసుకోండి. అండ్ ఉప్పు మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మళ్ళీ కుక్ అవ్వనివ్వండి. అండ్ ఆ ఉప్పు కారం అనేది చికెన్కి మంచిగా పడుతుంది. లైక్ క్యాప్ పెట్టేసేయండి, లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ప్యారలల్గా మనం ఇప్పుడు బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. లైక్ బిర్యానీలోకి ఏమేమి యాడ్ చేస్తామో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర అవి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఆ బిర్యానీకి. అండ్ అవి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి లైక్ బిర్యానీ ఫ్లేవర్ కోసం. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి, మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ మాత్రం మర్చిపోకండి. బిర్యానీ ఫ్లేవర్ అనేది సాల్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ సాల్ట్ వేసిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది ఉంటే యాడ్ చేయండి, లేదంటే మనం చేసుకున్న మసాలాని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్నే మెజర్ చేసి నార్మల్గా మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో మనం ఇప్పుడు నార్మల్గా కుక్ చేసుకున్నట్టే ఆ రైస్ క్వాంటిటీకి వాటర్ క్వాంటిటీ అది తీసుకోండి. ఒకవేళ ఆ వాటర్ చికెన్ బాయిల్ చేసిన వాటర్ సరిపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి క్యాప్ పెట్టేయండి. ఆ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడులోపు ఈ చికెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అండ్ చికెన్ మసాలా 2 యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత పైన పుదీనా వేసి క్యాప్ పెట్టి 2-3 minutes వదిలేయండి. దాని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి. మన చికెన్ రెడీ అయిపోయినట్టే. అండ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసేయండి. మధ్యలో ఒక 2 సార్లు కలపండి. రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం చేసుకున్న చికెన్ కర్రీని పైన పెట్టేయండి. దాంతోపాటు ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా పెట్టండి. క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్ పైన 10 minutes కుక్ చేసుకోండి. ఒకవేళ మీరు కుక్ చేస్తున్న గిన్నె సన్నగా ఉంటే కింద పెంక లాంటిది ఏదైనా పెట్టండి, ఎక్కువ హీట్ తగిలి మాడకుండా. అంతే, 10 minutes ఉంచేస్తే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. దట్స్ ఇట్, బై బాయ్.